హాయ్ అండి. మైదా మరియు షుగర్ ఈ రెండు కూడా మనకు నేచర్ ఇవ్వనటువంటి ఫుడ్స్. న్యాచురల్ ఫుడ్స్ని ఎక్కువసేపు ప్రాసెస్ మరియు రిఫైన్ చేస్తే వచ్చే ఫుడ్స్ మైదా మరియు షుగర్. దీనిలో ఏ రకమైన న్యూట్రియంట్స్ ఉండవు. వీటితో చేసే ఫుడ్స్ని జంక్ ఫుడ్స్ అంటాం. జంక్ ఫుడ్స్ వలన పిల్లల్లో ఇమ్యూనిటీ కిల్ అవుతుంది, అంతేకాకుండా ఎక్కువగా బరువు పెరిగేటట్టు కూడా చేస్తుంది. పిల్లలు ఎక్కువగా ఇష్టపడే కేక్ మైదా మరియు షుగర్తో తయారు చేస్తారు. అలా కాకుండా మనకు న్యాచురల్ ఫుడ్స్తో కూడా ఇంట్లోనే ఈ రకంగా చేసుకోవచ్చు. చూడండి. తీపి కోసం ఎండు ఖర్జూరాన్ని నానబెట్టుకొని పేస్ట్ చేసి అందులో మల్టీగ్రెయిన్ పిండి, క్యారెట్ తురుము, కొబ్బరి పొడి, ఇలాచీ పొడి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, బటర్ వేసి మంచిగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి సర్దుకొని పైన కొద్దిగా క్యాష్యూ యాడ్ చేసి అడుగు మందం గిన్నెలో ఒక ప్లేట్ బోర్లించుకొని అందులో ఈ పాత్రను పెట్టి 30 మినిట్స్ ఉడికించి టేస్ట్ చేయండి. మైదా మరియు షుగర్ ఈ రెండు కూడా మన శరీర కణాలకి ఇంప్రాపర్ ఫ్యూల్ అవుతుంది. న్యాచురల్ ఫుడ్స్ అన్నీ కూడా మన శరీర కణాలకి ప్రాపర్ ఫ్యూల్ అవుతుంది. నేచర్తో మన రిలేషన్ అది చేసుకుంటూ మన శరీర కణాలకి ఏది ప్రాపర్ ఫ్యూలో ఏది ఇంప్రాపర్ ఫ్యూలో తెలవాలంటే ఈ వీడియో చూడండి. అంతేకాకుండా ఈ రెసిపీ నచ్చిన ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.